అందరూ తల్లిదండ్రుల మాట వింటారా? ఎవరైతే తల్లిదండ్రుల మాట వినరో వైట్ వైట్ గొర్రెలాగా లోయలో పడిపోతుంటారు, అపాయాన్ని తెచ్చుకుంటారు. దించండి, చేతులు దించండి. అపాయాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఎవరైతే కాపరి మాట వినకుండా ఉంటారో వాళ్ళ జీవితాల్లో కూడా చాలా శ్రమలు వస్తూ ఉంటాయి, చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. కాపరి ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే చెప్తాడు. వైట్ వైట్ గొర్రెలు పర్వతంలోకి వెళ్ళకు, నువ్వు అక్కడికి వెళ్తే పడిపోతావు, లోయల్లో పడిపోతావు, దూరంగా నువ్వు పడిపోతావు, నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు కష్టపడతావని ఆ గొర్రెల కాపరి కూడా ఏనాడు పర్వతాల్లో కానీ కొండల్లో కానీ తీసుకొని వెళ్ళేవాడు కాదు. కానీ అదేం చేసింది? నేను స్వేచ్ఛగా విహరించాలి, నేను స్వేచ్ఛగా విహరించాలి, నాకు స్వేచ్ఛ లేదు ఇక్కడ. అక్కడ మంచి మంచి తినుబండారాలు ఉంటాయి, మంచి మంచిగా నేను అక్కడ తింటాను అని చెప్పేసి అని గొర్రెల కాపరిని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఇంకొక మాట ఏంటంటే, యేసయ్య కూడా మనకు మంచి గొర్రెల కాపరి. అందుకే కీర్తనలు 23:1 అంటాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. యేసయ్య మనకు మంచి కాపరి. ఎవరండి? యేసయ్య మనకు మంచి కాపరి. యేసయ్య మాట ఎవరైతే వింటారో వారిని దేవుడు ప్రేమించేవాడుగా ఉన్నాడు, దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. యేసయ్య మాట వినేటువంటి వారు మరి ఆయన గొర్రెలుగా, ఆయన సొంతమైన గొర్రెలుగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చూద్దామా ఒకసారి? బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. చదువుతారా సీనియర్స్ లో ఎవరైనా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. సీనియర్స్ లో ఒకరు లేచి చదవండమ్మా, లేచి నిలబడి చదవండి. నేను పేరు పెట్టి పిలవనా? చదువుతారా? చదవరా? స్పెక్ట్స్ పెట్టుకొని చూడ అమ్మాయి, లేచి చదవమ్మా. సీరియస్. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఎవరు మంచి కాపరంట? యేసయ్య మనకు మంచి కాపరి. మంచి కాపరి కనుకనే గొర్రెలమైనటువంటి మనకు ఆయన ఏం పెట్టాడు? ప్రాణాన్ని పెట్టాడు. ఎంతో కష్టమా ఈ గొర్రెల కాపరి తన